నమస్తే N99 న్యూస్ కి స్వాగతం. పెద్దశంకరంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ల బీఆర్ఎస్ నాయకులను మంగళవారం పెద్దశంకరంపేట పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నాయకుడు శంకర్ గౌర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గ్రామాలలో చేసిన అభివృద్ధి పనుల యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించి తమకు న్యాయం చేయాలని మెదక్ కలెక్టరేట్ ముట్టడికి వెళ్తుంటే ముందస్తు అరెస్ట్ చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిపంద చర్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లుల పరిష్కారంలో వివక్ష చూపుతోందని, తమకు రావాల్సిన బిల్లులను ఆపి కాంగ్రెస్ నాయకులకు మాత్రం బిల్లులు ఇవ్వడం, బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన పనులకు బిల్లులను మంజూరు చేయించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే తమ పెండింగ్ బిల్లులను చెల్లించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన తాజా మాజీ సర్పంచ్లు శంకర్ గౌడ్, సూర్యప్రకాష్, విఠల్ గౌడ్, రవి ముద్రాజ్, అశోక్లు ఉన్నారు. పెండింగ్ బిల్లులు అడిగినందుకు ఈ అరెస్టు చేస్తున్నారు. ఈ పెండింగ్ బిల్లులు ప్రభుత్వంపై సిద్ధశుద్ధి ఉంటే ఈ పెండింగ్ బిల్లులు ఎంబడే చెల్లించాలి. ఈ కొన్ని ఎయిడేపు నిధుల కింద కొంతమందికి బిల్లులు వచ్చినాయి, కొంతమంది సర్పంచ్లకు బిల్లులు రాలేవు. రికార్డుల పిఆర్ రికార్డులో చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళకే బిల్లులు వచ్చినాయి, టీఆర్ఎస్లోకి బిల్లులు రాలేవు. ఈ ప్రభుత్వం శుద్ధి ఉంటే అందరికీ కూడా బిల్లులు, సర్పంచ్ల బిల్లులు, పెండింగ్ బిల్లులు అందరికీ కూడా తొందరగా ఎవరి వరకు అప్పచెప్పిస్తే చాలా ప్రభుత్వంకి చాలా మంచి పేరు వస్తుంది. లేదు ఇప్పుడే ఏకవాశంగా నా పార్టీ నా మనుషులని ఇట్లా చేసుకుంటూ పోతుంటే రేపు ముందుకు వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. తన మంచి కోసమేనే పెద్దలు చెప్పినట్టు రేపు పొద్దుగాల మాకు తొవ్వ చూపిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తొవ్వ చూపిస్తున్నారు. రేపు పొద్దుగాల సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తారో రేపు పొద్దుగాల టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే పరిస్థితి, వాళ్ళకు కూడా అదే గతి అవుతుంది. అందుకోసమే ఈ ప్రభుత్వంపై చిత్తశుద్ధి ఉంటే ఈ పెండింగ్ బిల్లులు సర్పంచులవి అందరి తొందరగా చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.